మానవ దేహమే మంచి గృహము. దేహో దేవాలయో ప్రోక్తో జీవదేవ సనాతన. ఇది ఆర్యోక్తి. అంటే ఈ దేహం అనేది ఒక దేవాలయం. దీనిలో జీవుడు అనేటువంటి పురోహితుడు దేవుడు అనేటువంటి పరమాత్మని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. అటువంటి పవిత్రమైన దేవాలయాన్ని ఆడగాని మొగగాని ఎంత దుర్భరంగా అన్యాయంగా వాడుకుంటున్నారో చెప్పలేము, మాటల్లో చెప్పలేని పరిస్థితి. దేవాలయం స్టేటస్ పోయింది, దౌర్భాగ్యాలయంగా మార్చేసుకున్నారు. జరుగుతోంది అంటే విమర్శించడం నా ఉద్దేశం కాదు. జరుగుతున్న తప్పుని ఎత్తి చెప్పడం గురువు యొక్క పని. అది చెప్పకపోతే గురువు పని చేసినట్టు కాదు. ఏమంటావయ్యా, చెప్పాలా అక్కర్లేదా? నువ్వు కూడా టీచర్వే కదా, పిల్లలు తప్పు చేస్తుంటే చెప్తావా చెప్పవా? అప్పుడు నువ్వు చెప్తేనేమో తప్పు కాదు, నేను చెప్తే తప్పు అవుతుందా? ఎట్లా అవుతుంది అది? నీదేమో చిల్డ్రన్ ఎడ్యుకేషన్, నాదేమో అడల్ట్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్, అంతే కదా. ఓకే, రైట్. తర్వాత గుణ సంపదలు కలవాడే ధనికుడు. గుణ సంపద 3 గుణాలు ఉన్నాయి కదన్న. అందులో సత్వగుణాన్ని అధికం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తమో గుణాన్ని రజోగుణాన్ని శమింపజేసుకుంటూ తగ్గించుకుంటూ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు ధనికుడు. అసంతృప్తి గలవాడే దరిద్రుడు. అర్థమైందా నాన్న? నాకు బంగళా కావాలి, 3 అంతస్తుల మేడ ఉండాలి, 5 ఎకరాల పొలం ఉండాలి, ఉద్యోగం ఉన్న పెళ్ళాం ఉండాలి, కోట్లు ఉండాలి మామగారికి, ఈ కోరికలన్నీ కోరుకున్నవాడు ఎవడైతున్నాడో వాడు దరిద్రుడు అని చెప్తున్నాడు కృష్ణుడు చెప్పిన మాట. తర్వాత ఇంద్రియ సంయమనం లేనివాడు కృపణుడు. అంటే పీనాసి, అత్యంత పీనాసి. అంటే చేత్తో ఇలా ఎంగిలి చేయి కూడా విదిలించాడు కాకులకి, అటువంటి వాడు. తర్వాత సర్వస్వతంత్రం కలిగి విషయాసక్తి లేక సామర్థ్యం గలవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే డెఫినేషన్ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, వినండి. సర్వస్వతంత్రం కలిగి అంటే నాకు ఏది చెయ్యాలనుకున్నా నాకు కావలసిన స్వతంత్రం నాకుంది, అంటే నాకు ఆ శక్తులు అన్నీ ఉన్నాయి. తర్వాత కలిగి విషయాసక్తి లేకుండా, ఇదే భగవద్గీతలో మనకు చెప్పింది. ఈ సృష్టి అంతటిని నేను సృష్టిస్తున్నాను, ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా. ఎవరి యందు నాకు ప్రేమ లేదు, ద్వేషం లేదు. అయితే ఎవరైతే నా గురించి అనన్యంగా చింతన చేస్తూ నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పట్ల మాత్రం నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అని చెప్పాడు భగవద్గీత. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. సర్వస్వతంత్రం కలిగి. ఇప్పుడు పరమాత్మకు అడ్డమే ఉందండి, మొత్తం సృష్టి అంతా అయింది కదా. తర్వాత విషయాసక్తి లేకపోవటం, అంటే ఏ విషయంలోనూ కనపడిన దానివల్ల కావాలనే కోరిక మనకున్నట్టుగా ఆయనకి లేదు. తర్వాత సామర్థ్యం గలవాడు, అంటే అన్నిటినీ సృష్టి చేయగలడు, లయింపజేయగలడు, స్థితి చేయగలడు, అన్నీ చేయగలడు, అన్నీ ఉన్నాయి. కానీ దేని యందు ఆసక్తి లేదు. ఎందుకని? ఒకసారి తను సృష్టి చేసిన తరువాత జీవులు వాటి వాటి యొక్క కర్మానుసారంగా ప్రవర్తించే స్వేచ్ఛ మనందరికీ ఇవ్వబడింది. అంటే మనలో ఉన్న గుణాల ప్రభావం చేత, తర్వాత పూర్వజన్మ యొక్క సాధనల ఫలితంగా. ఏం తండ్రి? సో అది సంగతి. సామర్థ్యం గలవాడే ఈశ్వరుడు. తర్వాత విషయ అభిలాష విపరీతంగా కలవాడు అసమర్థుడు. 24 గంటలు ప్రపంచ విషయాలే. ఇద్దరు కూర్చున్నారంటే రాజకీయాలే. ఎవడు జుట్టు ముడేద్దామా, అదే చేద్దామా, ఇది ముంచేద్దామా, అది అమ్మేద్దామా, ఈ విషయంగా అసలు క్షణం కూడా వాళ్ళకి తీరుబడి ఉండదు. దైవ కార్యక్రమానికి వచ్చినా ఇద్దరు మాట్లాడుకుంటుంటారు దాని గురించే. రియల్ ఎస్టేటు అవి ఏనా? అవునాగా? పోయింది ఇక్కడ, వచ్చిన పని మర్చిపోయాం మనం, అది ఇంపార్టెంట్. ఆ విధంగా తర్వాత ఉద్ధవా, ఇప్పుడు ఆయన వీటి గురించి చెప్పినది అయిపోయింది దాదాపుగా. సో నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలిపాను. నీవు సన్మార్గగామివై అంటే మంచి మార్గంలో నడుస్తూ 10గురికి బోధించు. ఇది నాన్న ఉద్దేశం. నువ్వు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత నీ కొరకు నువ్వు తీసుకోవడం కాదు బేట. అర్థమైందా? ఇప్పుడు ఏ విధంగా అయితే స్కూల్లో టీచర్గా నువ్వు నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మంది తెలియని అజ్ఞానులైనటువంటి విద్యార్థులకి జ్ఞానం ఇచ్చి ఒక
మార్గదర్శనం చేసి ఒక వెలుగు మార్గంలో వెళ్ళటానికి వాళ్ళకి సహాయం చేస్తున్నావో, అదేవిధంగా బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నవాడు కూడా 10 మందికి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. దానిలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి, అవమానిస్తారు, నిన్ను బతకనివ్వరు, అయినా సరే చెయ్యి. కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడండి పుట్టినగా నుంచి, తెలుసు కదా మీకేమన్నా? ఏ మానవుడు పడకూడనన్ని కష్టాలు పడ్డాడు పుట్టుక నుంచి. అయినా తను చేయవలసిన ధర్మం చేశాడు. యుద్ధ సమయంలో అర్జునుడికి చెప్పాడు, నిర్యాణ సమయంలో తీసుకొచ్చి ఉద్ధవుడికి చెప్పాడు గీత. ఎందుకని? ఎల్లప్పుడూ తనకు తెలిసినటువంటి ధర్మము జ్ఞానము మానవాళికి అందాలి, దానికి ఒక మీడియం కావాలి. వాళ్ళని ఎన్నుకున్నాడు, అర్జునుడిని ఎన్నుకున్నాడు, ఇక్కడ ఉద్ధవుడిని ఎన్నుకున్నాడు. ఎందుకని? వాడు సరైన వాడు అయి ఉండాలి. ఇప్పుడు లేకపోతే అపాత్రదానం జరుగుతోంది. ముందేమో నటిస్తారు చాలా వినయంగా వచ్చి, తెలుసుకున్న తర్వాత మనకు పంగనామాలు పెడతారు. నడిచే పని ఇది ఇప్పుడు. సో ఆ విధంగా అపాత్రదానం జరగకుండా అంత నమ్మకం. చెలికాడు అతను చిన్నప్పటి నుంచి, అర్జునుడి కన్నా చిన్నప్పటి నుంచి చెలికాడు ఉద్ధవుడు. అటువంటి వాడు నిర్యాణ సమయంలో అతనికి చెప్పాడు. ఎన్ని ఆయన 130 సంవత్సరాలు 129 సంవత్సరాలు బతికాడు శ్రీకృష్ణుడు. 90 సంవత్సరాల వయసులో యుద్ధం జరిగింది. తర్వాత 35 ఏళ్ళు నాడు గాంధారి శాపం అప్పటికి పరిణామం చెందింది. నీ వంశం నాశనం అయిపోతుందని పెట్టిన శాపం 35 ఏళ్ళకి కార్యరూపంలోకి వచ్చింది. అర్థమైందండి? సో ఇన్ని సంవత్సరాలు బతికిన తర్వాత ఇక వారం రోజుల్లో పోతాననగా ఇతనికి చెప్పాడు. అది చెప్పేది రహస్యం. అంటే ఉద్ధవుడి యొక్క నిశ్చితమైనటువంటి సమర్పణ భావం, భగవద్భక్తి, ఆయన యందు సమర్పిత భావం, ఇన్నిటిని తెలుసుకున్న తర్వాత అతడు దుఃఖించడం మొదలు పెడతాడు. నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటని. ఎందుకని? బ్రహ్మ, విష్ణువు, మన శివుడు వీళ్ళందరూ వచ్చి ఇక నీ టైం అయింది, నువ్వు వెనక్కి వచ్చావని చెప్తారు ఈ కథ మొదలయ్యే ముందు. నీ టైం అయిపోయింది వచ్చామని. అయితే ఇంకొక కొద్ది పని ఉంది, అది కంప్లీట్ చేసి వస్తానని చెప్తాడు ఈయన. ఏమిటంటే యుద్ధంలో చనిపోకుండా మిగిలిపోయిన నా సొంత కులం వాళ్ళు యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెర్రవీగి ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మట్టు పెట్టి నేను వస్తానని చెప్పాడు. అక్కడ తన మన పేరు ఏదన్నా గురువుగా ఉన్నవాడికి ఎవరికైనా నిష్పక్షపాతంగా చెప్పాలి, నిర్మోహమాటంగా చెప్పాలి. ఏమన్నా అనుకుంటాడేమో అంటే నిజమంటే చెప్తావు నువ్వు ఏం తండ్రి? అంతే చెప్పినంత మాత్రం చేత వాడు ద్వేషంతో చెప్పాడని అనుకోకూడదు. నీ అహంకారంలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆలోచన వస్తుంది, అహంలో ఉన్నప్పుడు రాదు. అది నువ్వు పరమాత్మ స్వరూపమే, గురువు కూడా పరమాత్మ స్వరూపమే. అర్థమవుతుందా? ఓకే, రైట్.